పెద్దలమని తమ మర్మము పెద్దలమని తమ మర్మము ముద్దుగా నేర్పలేని మూడాత్మునిలన్ ఎద్దుల వలె తిరిగెడియా మొద్దులకును మోక్షమెట్లో మనయో కుమార మనయో కుమార వానికి గర్వమునయో సుధీరా వానికి గర్వమునయో అనుమానములు వేడా కందారిలో చేరే అనుమానములు వేడా కందారిలో ఘనవాదములు చేయు కర్మూలాకెటు ముక్తి మనయో కుమార వారికి గర్వమునయో సుధీర వారికి గర్వమునయో సుధీర పెద్దలమని తమ మర్మము ముద్దుగా నేర్పలేని మూడాత్ములను పెద్దలము మేము పెద్దలము మాకంటే ఇంకెవరు లేరు అన్ని విధాల మేము తెలుసుకున్నటువంటి వారం మేము పెద్దలము అని అంటారు. తమ మర్మము అంటే తాననగనేమి నేననగనేమి ఈ మేనంటే ఎట్లొచ్చింది కనీసం ఈ విచారణ కూడా తెలుసుకోలేనటువంటి వారు తానేననకర నిన్న దానికి పేరేమి బయలు తానేననుచుంది నేనని కదా నేనెవ్వరు లేనెరుక ఉండి ఉంటే లేనే తెలుస్తుంది అంటినే అంటే లేనే లేస్తుంది లేనే లేనని నేను లేకపోయిన కనుక తానుండు కదా ఉంటే దాన్ని తిరిగేదా లేనే లేనను మీ అంటినే అంటే లేనే తెలుస్తుంది అనే మహంతుడు ఆయన భాగవత శ్లోకములు అది కనిపిస్తాడు. తమ మర్మము అంటే తాను ఎలా వచ్చినాను మళ్ళీ ఎక్కడ వెళ్తున్నాను మరి నడుస్తున్నటువంటి నాటకం ఏం తెలియదు చక్కగా విచారించలేక తన గురించి తాను తెలుసుకోడు కానీ పెద్దలం అని చెప్తా ఉంటాను. తన గురించి తాను తెలుసుకోలేక ముందు ఎవరనేది తమ మర్మము ముద్దుగా తాను నేర్పలేదు. తాను తెలుసుకోలేనప్పుడు ఇతరులకి ఎట్లా నేర్పుతాడు? ముందు తాను తెలుసుకొని ఉండాలి కదా. ముందు నాకు ఈత వస్తేనే ఇతరులకు ఈత నేర్పడానికి అవకాశం. నాకే ఈత రాదు, పిల్లోనికి ఈత నేర్పుతా బాగా ఇద్దరు బయట పడితే ఎట్లుంటుంది? ఇద్దరు మునిగిపోవటమే. ఇట్లా చెప్పుకుంటారు ఏదైతే పెద్దల వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళంతా గురువులు అయితే అటువంటి వారి దగ్గర శిష్యులు చేస్తే ఇద్దరు మునిగిపోవాల్సిందే. అందుకు నేర్పలేని మూడాత్ములను మొద్దుల వలె తిరిగేది ఎద్దుల వలె తిరిగేదియా మొద్దులకు మోక్షం ఎట్లు మునయు కుమార. ఎద్దుల వలె తిరిగేది ఎద్దుల వలె తిరిగితే బరువులు మోసుకుంటా దేశం మీద తిరిగితే ప్రయోజనం ఏముంది? ఎద్దు అనగా ఏమిటి? ఈశ్వరుని యొక్క వాహనం కదా. ఎద్దు ఈశ్వరుని యొక్క వాహనం. మరి ఈశ్వరుడు అనగా నీ అంతర్ముఖంగా ఏమిటి? ఈశ్వరుడు అనగా ఆత్మతత్వం, అనాత్మ అనగా శరీరం. ఈ శరీరమే ఎద్దు. దీంట్లో ఉండే చైతన్యం ఏదైతే ఆత్మ ఉందో అదే ఈశ్వరుడు. ఈ నేనును ఆధారం చేసుకొని ఈ ఆత్మ శరీరాన్ని ఆధారం చేసుకొని నేను నడుచుకుంటాను. అదే జీవతత్వం. ఎద్దుల వల్ల తిరిగేది అంటే ఎద్దులంటే శరీర భ్రాంతి వదులకు తిరిగేటి వారు. శరీర భ్రాంతి వదులుకోలేదు అంటే జిహ్వ చాపల్యాన్ని వదులుకోలేకపోయింది, గర్భ చాపల్యాన్ని వదులుకోలేకపోయింది. ఎట్లా మనసు పోతే అట్లా తిరిగేటి వాడు కనుక ఎద్దులతో సమానం.
కదా, ఎద్దుల వల్ల తిరిగేది మొద్దులకును మోక్షం ఎత్తు మనయు కుమారా కదా. ఈ మొద్దులకు ఎట్లా మోక్షం వస్తుంది? మొద్దులు భూమి దున్నానికి పనికొస్తాయా? మొద్దులు కట్టి ఆ మొద్దు వడ్రంగి దగ్గర తీసుకపోతే కదా, ఆ వడ్రంగి ఆ రైతును పిలిచి ఈ మొద్దు లాగుందయ్యా, ఇక్కడ కాటలే అని చెప్పి గుర్తులు పెట్టి గొడ్డలు తీసుకొని కాటలు వేస్తే పెద్దమాట వేసుకొని బేట్లు వెళ్ళి తీసి పడేస్తే అది ఒక పరికరం తయారైంది. ఒక నాగలం తయారు చేస్తాడు, ఒక చిన్న గుడక దిండు, పెద్ద గుడక దిండు, లేకపోతే గుడ్డలు ఇంకో రకరకాల పరికరాలు తయారు చేస్తాడు. అప్పుడు అది మనకు తృప్తిని ఇస్తుంది. భూమి దున్ని దానివల్ల భూమి మంచి పక్వ దశకు వస్తుంది. అప్పుడు పంటలు పండించుకొని తిని నీవు తృప్తిగా ఉండగలరు. అట్లా శిక్షణ బదులైనటువంటి వారు మేము పెద్దలం మాకెవరు చెప్పేది ఉంది, మాకన్నీ తెలుసు అని పెద్దల దగ్గర చేరి చర్చించి విచారించలేక అట్లా గురుసేవ చేయక గురువులైనటువంటి వారు, గురుసేవ చేయకనే గురువానుగ్రహ లేకుండా గురువులై శిష్యులను చేసుకున్నటువంటి వారంతా వీరికి మోక్షం దొరకదే, ఇంకా వాళ్ళని చేరిన వారి శాఖ అంతా అట్లే అయిపోతుంది అని నాయనగారు ఇంత గొప్పగా విచారించి అందుకే ఇందులో రాసిపెట్టింది. వారికి గర్వ మునయు కుమార, గర్వమే అభివృద్ధి చెందుతుంది, ఇంకా నేననే అహంకారమే అభివృద్ధి చెందుతుంది తప్ప అహంకారం చెడదు. వారికి అనుమానములు వీడక అందరిలో చేరి, అనుమానములు వీడక అంటే వాళ్ళ సంశయాలు తేక 10 మంది కూర్చున్నటువంటి సభలో వచ్చి కూర్చొని వాళ్ళకు తెలిసినట్టుగా వాదిస్తూ ఉంటారు. వాళ్ళకు తెలిసినట్టుగా వాదించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తే అది తెలుసుకున్నామని ఆలోచన చేత, అంటే తెలుసుకున్నట్టు వాడు వాదించకూడదు. పెద్దలను చేరి సమయం చూసి వినయంగా ప్రశ్నించి తెలుసుకున్నాను. ఇంకా గురువుల దగ్గర చేరి ధ్యాన భజన వందనాది క్రియల చేత బోధ వినాలని పెద్దలు చెప్తారు. అట్లా చేయరు. అనుమానములు నశించక అందరిలో చేరి ఘనవాదములు చేయొచ్చు. చేయు కర్మల కేటు ముక్తి, ఈ కర్మలు వేరు. ఇంత కర్మ సంపాదించుకుంటారు దుష్కర్మ. పెద్దల మనసు నొప్పించి పెద్దలు సుతమన్న పెనుమంట లేకవా అన్నట్టుగా వాళ్ళ మనసును ఇంత బాగా ఇబ్బంది కలిగి కర్మ సంపాదించుకుంటారు తప్ప ఇలా ముక్తి అనేది లభించదు కదా. ముక్తి మునయు కుమార, వారికి గర్వ మునయు సుధీరా. సుధీర అంటే శిష్యునికి మంచి సుగుణ సంపన్నుడమైనటువంటి ఓ శిష్యరత్నమా, ఇటువంటి వారు అక్కడక్కడ ఉంటారు. జాగ్రత్త చూసి అటువంటి వారి దగ్గర చేరి బోధలు వినటం చేయడం అంత సరైనది కాదు. ఎందుకంటే పాత్రోచిత దానం అన్నారు, లేక మనం కొనదగింది ఇవ్వదగింది కూడా పవిత్రంగా ఉండాలి. అందుకు అట్లా ఉన్నప్పుడే మనం స్వీకరిస్తే ఇబ్బంది ఉండదు అనేది నాయన గారు ఇందులో చాలా జాగ్రత్తలు మనకు సూచించినాడు. జై శ్రీ సద్గురునాథ మహారాజు.